నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని ఆరోపణ. ఏపీలో స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత. నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు. పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు. వైసీపీ నేత సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు. ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో ముగిసిన ఏసీబీ సోదాలు. నలుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు. వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ ధ్యానం. రేపటి వరకు కొనసాగించే అవకాశం. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. 5 ఏళ్ల క్రితం జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే ఏబీవీపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఏబీవీ క్యాట్ను ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. దాన్ని వైసీపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఏపీ సర్కార్ ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. గత 5 ఏళ్ల నుంచి ఏబీవీ సస్పెన్షన్లో ఉన్నారు. ఈ రోజు ఏబీవీ చివరి వర్కింగ్ డే, రిటైర్మెంట్ డే రోజున విధుల్లోకి రానున్నారు. ఆ వెంటనే పదవి విరమణ చేస్తారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. 5 ఏళ్ల క్రితం జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే ఏబీవీపై కక్ష కట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఏబీవీ క్యాట్ను ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. మా కరెస్పాండెంట్ సంతోష్ పూర్తి సమాచారం అందిస్తారు. సంతోష్, ఏబీవీ సస్పెన్షన్పై పూర్తి అప్డేట్స్ ఏంటి? సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరం సస్పెన్షన్ ఎత్తివేస్తూ కూడా ఇటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. మరోవైపు ఇవాళతో అయితే కనుక ఆయన పదవి అనేది కూడా విరమణ అనేది కూడా జరగబోతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటు అక్రమ ఆయుధాలు కొనుగోలు వ్యవహారంలో ఇటు ఏబీ వెంకటేశ్వరరావుపై అయితే కనుక దీని సస్పెన్షన్ ఇటు వేయడం కూడా జరిగింది. దీనిపై అయితే కనుక అలుపెరగని పోరాటం చేసి ఇటు ఏబీ వెంకటేశ్వరరావు ఎటుకేలకి ఇటు సుప్రీంకోర్టుని అదేవిధంగా క్యాట్ ని అదేవిధంగా హైకోర్టును సైతం కూడా ఆశ్రయించడంతో ఆయనకి భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజుతోటి ఆయన పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఇటు యూనిఫామ్ తోనే ఆయన ఎటుకేలకి ఆయన యొక్క లక్ష్యం అనేది కూడా నెరవేరుతున్నట్టు కూడా ఇప్పుడు ఆయన నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు అయితే కనుక ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆయన పోస్టింగ్ అయితే కనుక ఆయన పోస్టింగ్ లో చేరతారు. దీని అనంతరం కూడా ఆయన ఇవాళ పదవి విరమణ అనేది కూడా చేయబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.
హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. సోదాల అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, ఇద్దరు ఏఈలు నికేష్, కార్తిక్లతో పాటు మరో అధికారిని అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇటీవల లంచం తీసుకుంటూ నికేష్, కార్తిక్, బన్సీలాల్తో పాటు మరో అధికారి ఏసీబీకి చిక్కారు. ఇరిగేషన్ కార్యాలయంలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి నేటి ఉదయం 6 గంటల వరకు మొత్తంగా 13 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాల్లో 20 మంది బృందం పాల్గొంది. 4 గంటల పాటు శ్రమించి 4వ అధికారిని పట్టుకొని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నీటిపారుదల శాఖకు చెందిన 4 అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. రంగారెడ్డి జిల్లా ఈఈ బన్సీలాల్, ఏఈలు కార్తిక్, నికేష్ లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదే సమయంలో లంచం డిమాండ్కు సంబంధించి కీలక అధికారి పరారీ కావడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగించారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోదీ ధ్యానంలో నిమగ్నమయ్యారు. దాదాపు 45 గంటల పాటు ప్రధాని ధ్యానంలో ఉండనున్నారు. 2019లో తుది దశ ప్రచారం ముగియగానే కేదార్నాథ్ గుహలో మోదీ 17 గంటల పాటు ధ్యానం చేశారు. నిన్న ఢిల్లీ నుంచి కన్యాకుమారికి చేరుకున్న మోదీ ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు, అది కూడా తిరుగులేని విధంగా అధికారం చెలాయించారు. ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెట్టారు. కానీ పవర్ కోల్పోయేసరికి డీలా పడిపోయారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకుంటూ సరిదిద్దుకునే పనిలో పడ్డారు. అవును, అధికారంలో ఉన్నంత వరకు పార్టీ నిర్మాణం, కమిటీలపై అంతగా దృష్టి సారించిన గులాబీ పార్టీ ఇప్పుడు మళ్లీ వాటిపై ఫోకస్ పెడుతోంది. సంస్థాగతంగా బలంగా ఉంటేనే అధికార పార్టీని ఎదుర్కోగలమని భావిస్తోంది. అందుకే త్వరలోనే మార్పులు చేర్పులు చేయాలని భావిస్తోంది. బీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా మొన్నటి వరకు పరిస్థితి నడిచింది. కానీ ఒకే ఎన్నికలతో పరిస్థితి అంతా తారుమారైంది. 2014 నుంచి అప్రతిహతంగా సాగిన గులాబీ పార్టీ విజయ ప్రస్థానానికి 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమితో బ్రేక్ పడింది. సాధారణంగా ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. కానీ కారు పార్టీ గతంలో చేసిన కొన్ని పనుల కారణంగా ఒక్క ఓటమితో ఆ పార్టీ నేతలే కాదు, క్యాడర్ సైతం చెల్లాచెదిరియే పరిస్థితి నెలకొంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో విపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అదే పద్ధతి ఫాలో అవుతోంది నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. దీంతో ఎమ్మెల్యే కప్పదాట్లపై విమర్శలు చేయలేక
అలాగని ఊరుకోలేక లోలోన సతమతమవుతున్న పరిస్థితి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు, లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఓవైపు కవిత అరెస్టుతో ఆత్మరక్షణలో పడిన బీఆర్ఎస్ అధినాయకత్వం సరైన నేతలు, నాయకులు పార్లమెంట్ ఎన్నికల నాటికి తమ పార్టీలో లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వారితోనే ముందుకెళ్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే గతమెంతో ఘనమన్న పరిస్థితిని ఈ సందర్భంగా నేతలు గుర్తు తెచ్చుకున్నారన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఎంత అంటే ఎవరూ సరిగ్గా చెప్పలేని పరిస్థితి. ఇందుకు కారణం క్షేత్రస్థాయిలో కారు పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదన్న రిపోర్ట్లు ఇప్పటికే అధినేత కేసీఆర్ కు చేరినట్లు సమాచారం. దీంతో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు గులాబీ బాస్ అన్న మాట వినిపిస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇవి క్షేత్రస్థాయిలో ఏ రాజకీయ పార్టీకైనా చాలా ముఖ్యమైనవి. దీంతో ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అధికార కాంగ్రెస్ పార్టీ హవాకు అడ్డుకట్ట వేయాలని యోచిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను ప్రక్షాళించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టం చేయడంలో భాగంగా అధినేత కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చాలా చోట్ల పూర్తి స్థాయి కమిటీలు లేకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, రానున్న ఎన్నికల్లో ఇది పునరావృతం కానియవద్దని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడే వారికి బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయం గట్టిగా వినిపిస్తోంది. అలాగే అనుబంధ కమిటీలను సైతం పూర్తి స్థాయిలో నియమించి క్యాడర్ను యాక్టివేట్ చేయాలని, తద్వారా రేవంత్ ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎండగట్టడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాత కమిటీలను పూర్తిగా రద్దు చేయాలని, త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న ప్రచారం బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అదే సమయంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా బలమైన నేతలు ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై గులాబీ బాస్ రిపోర్ట్లు తెప్పించుకునే పనిలో ఉన్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీలను జూన్ 2022లో చివరిసారిగా ప్రకటించారు. ఇందులో భాగంగా 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. కానీ కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కొమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాదు ఆయా జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను సైతం నియమించలేదు. పైగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో ఏకంగా 19 మంది ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. దీంతో తమకు అవకాశం రాలేదని పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న నేతలు భావించారు. కొందరు ఉద్యమకారులు పార్టీలో జరుగుతున్న పరిణామాలను, జరుగుతున్న అన్యాయాలను సహించలేక ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఒక కారణమని అధినేత అంచనాకొచ్చారు. పార్టీ అనుబంధ కమిటీలైన మహిళ, యువత, రైతు, కార్మిక, విద్యార్థి, సోషల్ మీడియా ఇలా పలు కమిటీలను సైతం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఫలితంగా అధికారంలోకి వచ్చి ఏళ్లు గడిచినా తమకు మాత్రం ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి ఆయా వర్గాల్లో ఉంది. ఇదంతా కలిసి పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసిందని ఆలోచిస్తున్నారు. ఇక కొన్ని చోట్ల మండల, గ్రామస్థాయి అధ్యక్షులు నియమించినా సభ్యులను నియమించకపోవడం కూడా మైనస్ గా భావిస్తున్నారు. వాస్తవానికి 6 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీని 69 మంది సభ్యులతో ప్రకటించింది. ఆ కమిటీలో ఉన్న వారిలో పలువురు పార్టీ మారారు. అయినా సరే కొత్త వారిని ఇందులోకి తీసుకోలేదు అధిష్టానం. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా ఇప్పటి వరకు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.
ఇలా 1-2 కాదు, కర్ణుని చావుకు 1,00,000 కారణాలన్నట్లుగా బీఆర్ఎస్ ఓటమికి ఎన్నో దోహదం చేశాయి. అయితే మొదట్లోనే ఈ విషయాల్లో మేలుకొని గులాబీ పార్టీ ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందన్న విమర్శలు సైతం ఉన్నాయి. అందువల్లే త్వరలోనే రాష్ట్రంలోని పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. గతానికి భిన్నంగా పార్టీలో పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్న వారికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పదవులు, బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కొందరికి కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ లో ఉద్యమకారులకే తగిన గుర్తింపు లేదన్న మాట గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారికి పెద్దపీట వేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. అందుకే పలువురు ఉద్యమ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రజల్లో మళ్లీ బీఆర్ఎస్ పట్ల మరింత ఆదరణ పెరిగేలా చూసేందుకు పక్కాగా స్కెచ్లేస్తున్నారు గులాబీ బాస్. అదే సమయంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో కొత్తగా ఎంపిక చేసే నాయకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించేలా చూడనున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై అధిష్టానం స్వయంగా ఫోకస్ పెట్టనుంది. త్వరలోనే రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడాలని భావిస్తోంది బీఆర్ఎస్. అప్పుడే అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోగలమని యోచిస్తోంది. మరి గులాబీ బాస్ వ్యూహాలు ఎంత మేరకు వర్కౌట్ అవుతాయి అన్నది త్వరలోనే తేలనుంది. రెండు 2024 లోక్సభ ఎన్నికలు చివరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఒక పక్క జూన్ 1న 7వ దశ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి కాగా మరోపక్క జూన్ 4న ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జూన్ 1న మొత్తం 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో లోక్సభలోని మొత్తం 543 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఫలితాల కోసం దేశ ప్రజలంతా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. జూన్ 1న బీహార్లోని 8 నియోజకవర్గాలు, హిమాచల్ ప్రదేశ్లోని మొత్తం 4 లోక్సభ నియోజకవర్గాలు, జార్ఖండ్లో 3 స్థానాలకు, ఒడిశాలో 6, పంజాబ్లోని మొత్తం 13 నియోజకవర్గాలు, ఉత్తరప్రదేశ్లోని 13 నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలకు, చండీగఢ్లోని ఏకైక నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 7 రాష్ట్రాలు, చండీగఢ్తో కలిపి మొత్తం 57 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సర్వసన్నాహాలు పూర్తయ్యాయి. నేటి సాయంత్రంతో ఈ నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసితో సహా ఉత్తరప్రదేశ్లోని 13 నియోజకవర్గాలకు జూన్ 1న 7వ విడతలో ఎన్నికలు జరుగుతుండడం విశేషం. వారణాసిలో 2014 నుంచి మోదీ హవా కొనసాగుతోంది. ఇక గోరఖ్పూర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ఊరు. 2014, 2019లో వరుసగా ఇక్కడ బీజేపీని నెగ్గింది. నటుడు, సిట్టింగ్ ఎంపీ రవికిషన్ మళ్లీ పోటీ చేస్తున్నారు. గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన స్థలం కుషీనగర్. ఇక్కడ బీజేపీకి 2 టర్ములు తిరుగులేదు. బలియా నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 2 సార్లు ఇక్కడి నుంచి పోటీ చేశారు. మరో టర్మ్కు సిద్ధమవుతున్నారు. బీజేపీతో ఇండియా కూటమి నుంచి అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తున్నాయి. మాయావతి బీఎస్పీ మరో కీలక పోటీదారుగా ఉంది. రెండు 2022లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న తొలి లోక్సభ ఎన్నికలు ఇవి. సిమ్లా, మండి, కాంగ్డా, హమీర్పూర్ మొత్తం 4 స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరుగుతాయి.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తుంటే సినీ నటి కంగనా రనౌత్ను బీజేపీ రంగంలోకి దించి ఆమె గ్లామర్ను మోదీ చరిష్మాకు వినియోగించుకుని విజయం సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 2009 నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన హమీర్పూర్ నియోజకవర్గం నుంచి మళ్లీ మరోసారి పోటీకి దిగుతున్నారు. కంగ్దా నుంచి కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ పోటీ పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో చాలా మంది సైన్యంలో సేవలు అందిస్తారు. అగ్నివీర్ పథకంతో చాలా మంది సైన్యంలో చేరాలనుకునే యువకులు అసంతృప్తిలో ఉన్నారు. బీజేపీకి అదో మైనస్ పాయింట్ కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆ పార్టీకి ఓట్లు కురిపించవచ్చు. ఢిల్లీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం పంజాబ్. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ ఏర్పడిన తర్వాత లోక్సభ ఎన్నికలేవి. జూన్ 1న జరిగే ఎన్నికల్లో 13 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వాములు అయిన పంజాబ్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ మధ్య చతుర్ముఖ పోటీలు జరుగుతున్నాయి. 2019లో మొత్తం 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధిస్తే మిగతా స్థానాలను బీజేపీ, శిరోమణి అకాలీ దళ్, ఆప్ గెలుచుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ బీజేపీ తరపున పాటియాలా నుంచి పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు దివంగత అరుణ్ జైట్లీ పోటీ చేస్తున్న అమృతసర్ నుంచి బీజేపీ గతంలో అమెరికాలో రాయబారిగా పనిచేసిన తరంజిత్ సింగ్ సంధును అభ్యర్థిగా నిలిపింది. చండీగఢ్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ బీజేపీ తరపున సంజయ్ టాండన్ పోటీ పడుతున్నారు. గతంలో పోటీ చేసిన నటి కిరణ్ ఖేర్ను తప్పించి గతంలో ఛత్తీస్గఢ్ మాజీ గవర్నర్ బలరాంజీ దాస్ టండన్ కుమారుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. సైన్యంలో సిక్కులు కీలకం. ప్రత్యేక సిక్ రెజిమెంటే ఉంది. ఇక్కడ నుంచి సైన్యంలో చేరేవారు ఎక్కువ. మోదీ సర్కార్ తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్ను యువత వ్యతిరేకిస్తున్నారు. అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవచ్చు. బీహార్లో 8 లోక్సభ నియోజకవర్గాలకు చివరి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 8 చోట్ల 134 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. జేడీయూతో బీజేపీ తాజాగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు బీజేపీ, జేడీయూ కూటమికి ప్రతిష్టాత్మకమైనవి. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య కీలక పోరు. బీహార్లో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, మాజీ స్పీకర్ మీరా కుమార్ కుమారుడు దివంగత డిప్యూటీ ప్రధాని బాబు జగజ్జీవన్ రావు మనవడైన అన్షుల్ అభిజిత్ ఉన్నారు. బెంగాల్ ఆఖరి పోరుకు సిద్ధమైంది. జూన్ 1న 9 రాష్ట్రాలకు పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరుగుతుంది. 2019లో ఈ స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ మొత్తం గెలుచుకోవడం విశేషం. తృణమూల్, బీజేపీ మధ్య తీవ్ర వివాదాలతో సాగిన ఎన్నికలు 7వ విడతలో పూర్తవుతాయి. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు 2014-2019లో నెగ్గిన అభిషేక్ బెనర్జీకే ఈసారి డైమండ్ హార్బర్ తృణమూల్ మళ్లీ టికెట్ కేటాయించింది. ఈసారి బీజేపీ నుంచి తృణమూల్ గట్టి పోటీ ఎదుర్కొంటుంది. విజయం ఎవరిదో చూడాలి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. అందరినీ ఆలోచింపచేసే వీడియోలను షేర్ చేస్తూ తనదైన స్టైల్లో ట్వీట్ చేస్తారు. తాజాగా ఓ యువకుడు నడి రోడ్డుపై కారులో వెళ్తూ స్టంట్స్ చేశాడు. ఆ వీడియోను కాస్త పోస్ట్ చేస్తూ మండిపడ్డారు. తలకెక్కిన వెర్రితో ఇటువంటి పనులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం. కొందరికి వేపకాయంత వెర్రుంటే మరికొందరికి తాటికాయంత ఉంటుంది, ఇంకొందరికి పనసకాయంత ఉంటుందంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిది ఏం వెర్రో మీరే చెప్పండి అంటూ సజ్జనార్ పేర్కొన్నారు. సజ్జనార్ అడిగిన ప్రశ్నకు నెటిజన్లు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. కాగా ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షా దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. అర్చకులు అమిత్ షాకు వేద ఆశీర్వచనం అందించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అమిత్ షా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారం ముగియడంతో నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి బకుళామాత అతిథి గృహంలో బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి డేట్ ఖరారైంది. జూలై 12న వీరి వివాహానికి ముహూర్తం నిశ్చయించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 12 నుంచి 14 వరకు వీరి వివాహ వేడుక జరగనుంది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక వైరల్ అవుతోంది. ఎరుపు, బంగారు వర్ణంలో రూపొందించిన వెడ్డింగ్ కార్డులు ఆకట్టుకుంటున్నాయి. వీటిని అతిథులకు పంచే కార్యక్రమాన్ని అంబానీ కుటుంబం ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆహ్వాన పత్రిక ప్రకారం 3 రోజుల పాటు వివాహ వేడుకలు జరగనున్నాయి. జూలై 12న శుభ వివాహంతో వివాహ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ వేడుకకు రావాలని అతిథులను కోరారు. జూలై 13న శుభాశీర్వాద సందర్భంగా అతిథులకు డ్రెస్ కోడ్ను ఫార్మల్ ఇండియన్గా పేర్కొన్నారు. ఇక జూలై 14న జరిగే మంగళ్ ఉత్సవ్ సందర్భంగా డ్రెస్ కోడ్ ఇండియన్ చిక్కా ఉంటుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో చిరుతపులి కలకలం రేపింది. చిరుతపులి కోడిని వెంటాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 29 సెకండ్ల వీడియోలో దూకి కోడిని పట్టుకుంటున్న దృశ్యం కనిపించింది. మరోవైపు చిరుత కలకలంతో కోయంబత్తూరు అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి భారీ ఊరట లభించింది. గత 4 రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇవాళ పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం తులానికి 440 మేర దిగొచ్చింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 72,760. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 400 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం తులం రేటు 66,700. వెండి ధర ఇవాళ భారీగా పడిపోయింది. కిలో వెండి ధర 1,200 రూపాయలు తగ్గడంతో రికార్డు స్థాయి నుంచి దిగొచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్లో 98,900 పైన పలుకుతోంది.